ఎన్ఎస్ఏ నాయకులందరూ ముందుండి ఒక సైనికులాగా పనిచేయాల్సిన అవసరం మన అందరి పైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం. ఈ విషయాలు కూడా ఏదైతే నల్లధనం ఏదైతే ఉందో ఆ నల్లధనాన్ని వెనక్కి తీసుకువచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే ఇతరులు చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మనం ఇక్కడ ముందుకు వెళ్తే రేపు స్టేషన్ ఎమ్మెల్యే చేయాలి నాయకుల. అంతేకాకుండా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. నాకు ఒక్కసారి విద్యార్థులందరూ దయచేసి మీ స్థానంలో మీ స్థానంలో కూర్చోండి. పెద్దలు మాట్లాడేది ఉంది. ఏదైతే వేదిక మన యూత్ ఐకాన్స్ ఎమ్మెల్సీ పల్మూరు వెంకట విద్యాలయ యూనివర్సిటీ ఈ వర్షంలో తీసుకొచ్చిన రాయదేవ గారికి మీ అందరి అభిమానానికి రాష్ట్రం మొత్తం తిరిగి వచ్చిన ఒకే ఒక అమ్మాయిని నాకు ధైర్యం ఇచ్చింది ఒక్కనే రాహుల్ గాంధీ. నాకు ఈ అవకాశం ఇచ్చింది రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ గారికి ఈ వేదిక నుండి వరంగల్ బిడ్డ ధన్యవాదాలు తెలియజేస్తూ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే మనందరి లక్ష్యంగా ఎన్ఎస్ఏ సైనికుల లక్ష్యంగా మనందరం పనిచేసి అత్యధిక మెజారిటీతో వరంగల్ పార్లమెంట్ నుంచి మన అక్క కడియం కావ్య అక్క గారిని గెలిపియాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రాజేంద్ర నేను విద్యార్థిగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో చదువుకున్న రోజులు గుర్తుకొస్తున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే మెరీ నయా బచ్పన్ అనే ఒక కవిత ఉన్నది. ఆ బచ్పన్ గుర్తుకొస్తున్నది. అల్లరి చేయకపోతే విద్యార్థులే కాదు, కేంద్రాలు కొట్టకపోతే విద్యార్థులే కాదు, గడవడి లేకపోతే విద్యార్థులే కాదు, నాకు మీకు తేడా ఉండాలి. మీరు అల్లరి చేయాలి. నేను ఒక హెడ్ మాస్టర్గా ఒక లెక్చరర్గా మీరు వదిలేయని చెప్పాలి. జిల్లా అధ్యక్షులు సోదరుడు పల్లెగూడ సతీష్ గారు ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా మీ ఎన్ఎస్సిఐ సమావేశం చూడాలని మీతో ముచ్చరించాలని ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన మన ఏఐసిసి సెక్రటరీ పెద్దలు రోహిత్ చౌదరి గారు, ఎమ్మెల్సీ మీ అందరి సహకారాన్ని కోరుతూ, మీ అందరి మద్దతు కోరుతూ మీ ముందుకు వచ్చిన డాక్టర్ కడియం కావ్య గారు, పెద్దలు సోదరులు పరకాల శాసనసభ్యులు వేరు ప్రకాష్ యశస్విని రెడ్డికి అవకాశం ఇచ్చింది. రాష్ట్ర రాజకీయాల్లోనే ఆమె చరిత్ర తిరగరాసింది. సీనియర్ నాయకుడు అనుకొని ఓటమే తెలియదనుకొని నిర్ణయ ఓడించిన ఘనత మీ విద్యార్థి, మీ యువతని. అదే బాటలో అదే కోవలో ఏఐసిసి ఉమ్మడి వరంగల్ జిల్లాకు మళ్ళొక అవకాశం ఇచ్చింది.
40 సంవత్సరాలున్న పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన డాక్టర్ కడియం కావ్య గారికి వరంగల్ కాంగ్రెస్ లోక్సభ సీట్ ఇచ్చింది. యశస్విని రెడ్డి గారి గెలుపుకు ఏ రకంగా అయితే మీరందరూ కృషి చేశారో, మీ సహాయ సహకారాలు అందజేశారో, అదే స్థాయిలో కడియం కావ్య గారి గెలుపు కూడా మీరందరూ ప్రయత్నం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కడ కూడా ఉద్యోగాలు దొరకడం లేదు. నరేంద్ర మోడీ గారు చాలా గొప్పగా ప్రకటించారు. బీజేపీ అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. నేను అడుగుతున్నా నరేంద్ర మోడీని, 10 సంవత్సరాలు అయింది నువ్వు అధికారంలోకి వచ్చి, సంవత్సరానికి 2 కోట్ల చొప్పున 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కనీసం ఈ 10 సంవత్సరాల్లో 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చావా అని చెప్పి నేను నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నాను. భారతీయ జనతా పార్టీని అడుగుతున్నాను. ఒకవైపు కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను ఊడబెరికే విధంగా, తీసివేసే విధంగా పెద్ద ఎత్తున దేశంలో ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. పబ్లిక్ సెక్టార్ అంతా కూడా ప్రైవేటైజ్ చేస్తున్నారు. ఉద్యోగస్తులందరినీ రోడ్లపైన వేస్తున్నారు. నవరత్నాలను కూడా ప్రైవేటైజ్ చేస్తున్నారు. లాభాలు వచ్చే ప్రభుత్వ రంగ సంస్థలను, ఎల్ఐసి లాంటి అతిపెద్ద సంస్థలను కూడా ప్రైవేటైజ్ చేస్తున్నారు. షేర్స్ అమ్మేస్తున్నారు. ఎయిర్పోర్ట్స్ అమ్ముతున్నారు, రైల్వే స్టేషన్స్ అమ్ముతున్నారు, రైల్వే ట్రాక్స్ అమ్మేస్తున్నారు, రైల్వేలు అమ్ముతున్నారు. ప్రతి ఒక్కదాన్ని కూడా అమ్మేసే కార్యక్రమంలో డిస్ఇన్వెస్ట్మెంట్ పేరు మీద పెద్ద ఎత్తున ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేయడం అంటే ఉద్యోగ అవకాశాలు దెబ్బతీయడమే. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేయడం అంటే దొడ్డిదారిన రిజర్వేషన్లను ఎత్తివేయడమే అని చెప్పి కూడా నేను మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మన పిసిసి, మన రాష్ట్ర ప్రభుత్వం, మన రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. ఇప్పటికే 30,000 ఉద్యోగాలను భర్తీ చేశారు. నాకు పరిపూర్ణమైన నమ్మకం ఉన్నది. మేమందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒప్పించి 2 లక్షల ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ కూడా ఇప్పించే బాధ్యత మాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తమ్ముడు హన్మకొండ జిల్లా అధ్యక్షుడు సతీష్ గారికి, అదేవిధంగా ఈరోజు ఏదైతే వరంగల్ పార్లమెంట్కి కడియం కావ్య గారికి, దానితో పాటు నాతో సహా ఎంతో మంది ఎన్ఎస్యూఐకి నాయకులకి ఆదర్శంగా నిలిచేలోని అనేక సార్లు శాసనసభ్యులుగా ఉన్న ఏదైతే శాసనసభ్యులు కడియం శ్రీహరి గారికి, ముఖ్యంగా ఎన్ఎస్ఐకి వెళ్ళి ఎంతో మంది నాసోటి ఎన్ఎస్ఐ సైనికులకు, ఎన్ఎస్ఐ నాయకులు లాయల్టీగా ఉంటే, కష్టపడితే తగిన గుర్తింపు వస్తుందని అనుక్షణం నాకు బోధించిన మా అన్న జిల్లా అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు నాయని నరేంద్ర గారికి, దానితో పాటు నెమిండ సీనన్న గారికి, శాసనసభ్యులు ఈరోజు ఈ పార్లమెంట్ కి సంబంధించి 3 అభ్యర్థులు పోటీ చేస్తారు. ఈ 3 అభ్యర్థులలో మన కులానికి అంటే యువ కులానికి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తూ సోదరిమణి ఈరోజు పోటీ చేస్తుంది. మరి మన యువ కులానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిని గెలిపించుకునే బాధ్యత యువకులుగా మనపై ఉందా లేదా అని చెప్పి ప్రతి ఒక్క యువకుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను నిన్ననే చూసిన సోషల్ మీడియాలో బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థులు మాట్లాడుతున్నారు. బిడ్డ నోరు తెలిసి మా అక్క గురించి, మా సోదరిమణి గురించి మాట్లాడితే ఎన్ఎస్ఐ సైనికులు గుంటూరు కూడా తీసుకుంటారు. ఆలోచించుకుని మా సోదరిమణి గురించి మాట్లాడాలంటే రోడ్డు పైన తిరిగితే ఎన్ఎస్ఐ కార్యకర్తలు అడ్డుకుంటున్న ఒక భయం మీ ఓట్లో కలగజేసే విధంగా ప్రతి ఒక్క ఎన్ఎస్ఐ సైనికుడు ఆ రకంగా పనిచేస్తాడు. దేనికి నువ్వు గెలిపియాలి? నువ్వు ఏదైతే శాసనసభ్యులుగా ఉన్నప్పుడు హన్మకొండ చుట్టూ ఉన్న జాగాలంతా కబ్జా చేసినావు. ఇప్పుడు ఎంపీగా గెలిస్తే హన్మకొండను కూడా కబ్జా చేస్తామని చెప్పి ఎంపీగా గెలిపేందుకు ముందుకు వస్తున్నావా? దేనికోసం వస్తున్నావు? మరొక దిక్కు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఎవరు దొరకక బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ, బీజేపీ రిస్తదార్ సమితి ఇద్దరు ఒకటై ఒక యువకుని, ఒక యువజ్యోతి, యువ ఆశాజ్యోతి మా సోదరుని పైన మాట్లాడుతున్నారు. తప్పనిసరిగా ఈ యువ నాయకురాన్ని గెలిపించి యువకులకి పార్టీ ప్రాధాన్యత ఇస్తే అన్న 2 లక్షల మెజార్టీ అని చెప్పిండు. 2 లక్షల మెజార్టీ కాదు, 17 పార్లమెంట్ లో
14 రూపాయల కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మొదటి పార్లమెంట్ అత్యధిక మెజార్టీ ఈ వరంగల్ పార్లమెంట్ గెలిపించాలి. ఇది గెలిపిస్తే రేపు పొద్దున స్థానిక సంస్థ ఎన్నికల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏదైతే పార్టీ కూడా నిర్ణయం తీసుకొని పెద్దలు రోహిత్ చౌదరి గారు ఇక్కడ ఉన్నారు, రాజేంద్ర అన్న డిసిసి అధ్యక్షులు ఉన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, లోకల్లో ఉన్న నామినేటెడ్ పదవులు కానీ 100% యువకులని వాళ్ళు కట్టబెట్టాలని సంపూర్ణ నమ్మకం, విశ్వాసం నాకుంది. ఎందుకంటే నిలువెత్తు నిదర్శన, నిలువెత్తు ఉదాహరణ ఒక సాధారణమైన మధ్యతరగతి కుటుంబంలోకి వచ్చిన నేను ఈరోజు ఈ స్థాయిలో 31 సంవత్సరాలకి భారతదేశంలో చరిత్ర సృష్టించే విధంగా నాకు ఎమ్మెల్సీ అవకాశం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు, కేసీ వేణుగోపాల్ గారు, రాహుల్ గాంధీ గారు, రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం పెద్దలందరూ ఏకాభిప్రాయంతో నేను కూడా ఏ రోజు ఊహించలేదు. రోహిత్ చౌదరి గారు ఇక్కడ ఉన్నారు, నాకు ఎమ్మెల్సీగా అవకాశం వస్తుందని కూడా ఏ రోజు నేను అనుకోలేదు. ఒక కార్యకర్తగా నేను ఇంట్లో పని చేస్తుంటే రోహిత్ చౌదరి గారు ఆ రోజు నాకు కాల్ చేసి చెప్పారు, వెంకట్ తుమారు నామ్ ఎమ్మెల్సీ గారు నామినేషన్ ఫార్మ్స్ ప్రిపేర్ కర్లో అని చెప్పి. వాళ్ళు చెప్పినాక కూడా నాకు నమ్మకం కలగలే, నిజంగా ఇది సాధ్యమా అని చెప్పని. ఎంతో మంది మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీలో కష్టపడితే గుర్తింపు రాదని, అనేక సందర్భాల్లో ఎన్నో సందర్భాల్లో నేను విన్నా. రాజేంద్ర అన్న కూడా ఉన్నారు, నన్ను ఎంతో మంది మాట అన్నప్పుడు ఆ రోజు నేను చెప్పిన నికార్సుగా లాయల్టీగా పార్టీ కోసం పనిచేస్తే తప్పనిసరిగా వ్యవస్థ మారింది. అదేం కాదుగా. సో ఇలాంటి డైనమైట్లకు జన్మనిచ్చిన కాంగ్రెస్, ఇలాంటి డైనమైట్లకు ఆహ్వానం పలుకుతున్న కాంగ్రెస్ వారికి మనమందరం కూడా కృతజ్ఞతలు. దిగవంత దేవేందర్ రెడ్డి, తోకల దేవేందర్ రెడ్డి, నేను, బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇంకా చాలా మంది ఎన్ఎస్ఏలో పనిచేసిన రోజులు ఉన్నాయి. దాని తర్వాత నేను మీ అందరికీ తెలుసు పోలీసు ఉద్యోగంలో చేరడం జరిగింది. దానివల్ల అయినా కానీ ఆ బ్లడ్ అట్లనే ఉండిపోయింది. అందుకనే మళ్ళీ కమిషనర్గా రిటైర్ కాగానే నన్ను రాహుల్ గాంధీ గారు ఆహ్వానించి పెద్దలందరూ ఆశీర్వాదంతో నేను ముందుకు రాగలిగాను. నా యొక్క గెలుపులో మీ అందరి సహాయ సహకారాలు ఉన్నాయి. 100% నేను విశ్వసిస్తున్నా. ఇప్పుడు మళ్ళీ కూడా
ఇష్టపడుతుంది. అది మనం అడగచ్చు. తను కూడా యంగ్ అండ్ డైనమిక్, తను తండ్రికి తగ్గ తన ఇల్లాలు అనిపించుకుంటుంది తప్పకుండా. కాబట్టి మీరందరూ కూడా ఒక్కొక్కరు నేను అడిగిన విధంగా దయచేసి ఇప్పుడు ప్రస్తుతం దేశంలో పరిస్థితులు ఎట్లున్నాయి అన్నది అందరికి ఎక్స్ప్లెయిన్ చేయండి. యూట్యూబ్లో కూడా అతని పేరేదో ఉంది, దుర్గో ఏదో, అతని వీడియోస్ చూడండి, ఏమవుతుందో తెలుస్తుంది మనకి. యూట్యూబ్ అని ఎందుకు చెప్తున్నా అంటే యూట్యూబ్ కాబట్టి యూట్యూబ్ అని చెప్తున్నా. ఒక్కొక్కరు చాలా మంది మోటివేట్ చేయాలి. ఈ ఎన్నికలు మటుకు మనం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎగరాలి జెండా, ఇక్కడ ఎగిరింది అలా జరుగుతుంది, అలా ఎగిరింది ఇక్కడ, అక్కడ ఎగరాలి, సెంట్రల్ ఎగరాలి కాంగ్రెస్ జెండా మరి. కాబట్టి మీరందరూ కూడా ఇదే ఉత్సాహంతో, ఇదే జోషు అసెంబ్లీలో ఎన్నికల్లో ఎట్లయితే చూపించిందో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇంతే ఉత్సాహంతో మీరు అందరూ ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మరి నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు మాట్లాడడానికి మీ అందరికీ మరొకసారి ఇంతకుముందు కళ్యాణ్ శ్రీహరి గారు చెప్పినట్టు యువత అనేది అల్లరి చేయక తప్పదు, హెడ్ మాస్టర్ గా నేను వద్దు అని చెప్పక తప్పదు అన్నాను. మరి మా ఎన్ఎస్ఏ ఉన్నప్పుడైతే కాలు లేచిపోయేది ఇప్పటికే. మరి మీ దగ్గర ఎన్నికలు అవపడట్టు ఇంకా ఉన్నదా మరి? ఓకే. సో ఎన్ఎస్ఏ అంటే విద్యార్థి దశలో పార్టీ ఆర్గనైజేషన్ సిస్టంలో వెన్నెముక అనేది అంటే అది ఎన్నికలు మీరు ఓట్లాడతాం కంటే మీకు 2 దగ్గర దెబ్బలు పడ్డట్టు. ఇవాళ అరుణ్ రమేష్ గురించి వరంగల్ జిల్లాలో తెలియని వ్యక్తున్నాడా? అట్లాంటి పార్టీ పట్టుకున్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీపై వచ్చిన విమర్శ చేసుకుంటా మీరేదో స్వాతంత్ర పోరాట యోధులుగా మాట్లాడటం సిగ్గుచేటు. ఇవాళ కళ్యాణ్ గారి కుటుంబంలో ఒక్క మచ్చంలో చూపించండి. ఎక్కడైనా ఈ కరప్షన్ కానీ అవకతవకలు కానీ స్కీమ్స్ కానీ ఇట్లాంటి చేసిన మచ్చ ఎప్పుడన్నా వచ్చిందా? అలాంటి కుటుంబాన్ని పొద్దుగా అయితే టేబుల్ పట్టుకుని మీరు మాట్లాడితే ప్రజలు నమ్ముకుంటున్నారు. అభ్యర్థిగా నన్ను ఎన్నుకున్న సోనియా గాంధీ గారికి, ఏఐసిసి ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే గారికి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారికి, అట్లాగే మన పిసిసి ప్రెసిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారికి, మన లోకల్ మంత్రి గారు కొండ సురేఖ గారికి, ఇతర శాసనసభ్యులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా మాట్లాడాలని ఉంది, కానీ మీరందరూ కూడా పాపం 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారని తెలిసింది. కాబట్టి చాలా క్లుప్తంగానే మాట్లాడతాను నేను. ఇప్పుడు మీ ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అర్థమవుతుంది. అదంతా కూడా కేవలం యువతరం మీ వల్లనే సాధ్యమైంది. కాంగ్రెస్ పార్టీ జెండాలు మోసిన మీరు రానున్న రోజులలో మీలో ఎవరైతే అత్యంత కష్టపడి కన్సిస్టెంట్ గా హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇక్కడ ఉంటారు, ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా అన్నది అనడానికి ఇక్కడున్న నాయన్ రాజేందర్ రెడ్డి అన్న గారు, బల్లూరి వెంకటన్న గారు నిదర్శనం. కాబట్టి మీరు జెండాలు దించకుండా అంతే కష్టపడండి, అంతే ముందుకు సాగండి. మాలాంటి యువత యశస్విని రెడ్డి కానీ, నన్ను కానీ, అన్నని కానీ ముందుకు నడిపించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ జెండా ప్రతి చోట ఎదిరించడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? కాబట్టి భారతదేశాన్ని నిర్మించడానికి మీరే యోధులు, మీరే కార్యశూరులు. కాబట్టి మీరు చూస్తున్నారు ఎంత విధ్వంసకరమైన విద్వేషపూరిత విషపూరిత పాలనని బీజేపీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండి గత 10 ఏళ్ల నుంచి భారతదేశాన్ని నాశనం చేస్తున్నాడు. అట్లాంటి పార్టీని అగ్నికి ఆహుతి చేయడానికి మీరందరూ కూడా అగ్నికీలలు లెక్క పనిచేయాలి. తర్వాత మీరంతా భారతదేశానికి వెలుగునివ్వడానికి వెలుగు రేఖలు అవ్వాలని నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. యువతరం గలమెత్తితే, నవతరం శిలమెత్తితే చీకట్లు తొలగిపోతాయి. బీజేపీ ఎక్కడుంటది? పాతాళంలోకి వెళ్తుంది. కాబట్టి నేను ఈ స్థాయిలో ఇక్కడ ఉన్నాను ఒక దళిత మహిళగా అంటే దానికి కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అనేది మనందరికీ
ఉన్నోళ్ళు కాదు, పేద మధ్య తరగతి బిడ్డలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మరి మన జీవితాలు అన్నం చేయడానికి అక్కడ ఒక దుర్మార్గుడు కాచుకొని కూర్చున్నాడు. ఇంకో 5 ఏళ్ళు నాకు అధికారం ఇవ్వండి, ఇంకో 400 సీట్లు నాకు ఇవ్వండి, మీ జీవితాలను బుక్కుపాలు చేస్తాను, రిజర్వేషన్స్ రద్దు చేస్తాను, రాజ్యాంగం ఎత్తేస్తాను, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం తొలగిస్తానంటున్నాడు. మరి అట్లాంటి వాడికి మళ్ళీ మనం అధికారం ఇద్దామా? బీజేపీకి ఉన్నది దళబలమే కావచ్చు, కానీ కాంగ్రెస్ కు ఉన్నది ప్రజబలం, యువబలం. అవునా కాదా? బీజేపీ ఏదైతే హంగు ఆర్భాటాలతో సోషల్ మీడియాలో ప్రకటిస్తుందో మాకు 400 సీట్లు వస్తాయని, అది ఉట్టి అబద్ధం అన్నది మీరు తెలుసుకోండి. ఇప్పుడున్న సర్వేల ప్రకారం బీజేపీకి 220 సీట్ల కంటే ఎక్కువ రావు. ఏదైతే మన ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ ఉన్నారో, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేస్తుంటే అక్కడ నరేంద్ర మోడీ భారత్ బేజో యాత్ర చేస్తున్నాడు. భారతదేశాన్ని అమ్మకానికి పెట్టాడు. అదానికి అమ్మనికే కాదు, విదేశాల్లో కూడా ఎక్కడెక్కడో అమ్మకానికి రెడీగా ఉన్న సంస్థలు మనయన్ని. కాబట్టి విద్యార్థులు మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఇక్కడున్న ఎయిమ్స్ కానీ, ఎన్ఐటి కానీ, ఐఐటి కానీ, ఇస్రో కానీ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే మళ్ళా మన సిలబస్ లో మూఢనమ్మకాలు, జ్యోతిష్యాన్ని జోడిస్తుంది బీజేపీ ప్రభుత్వం. కాబట్టి మనం సైన్స్ పరంగా ముందుకెళ్ళాలి, అభివృద్ధి పరంగా ముందుకెళ్ళాలి. రామ మందిరం ఒక్కటే మన సమస్య కాదు, ఇంకెన్నో సమస్యలు మనందరి ముందు ఉన్నాయి. కానీ అదొకటే చూపిస్తూ బీజేపీ పాపం గడుపుకుంటుంది. మనందరికి తెలుసు ఇక్కడున్న బీజేపీ అభ్యర్థి ఎట్లాంటి వాడు అన్నది. భూదందాలు, రియల్ ఎస్టేట్ బిజినెస్లు, అక్రమాస్తులు అన్నిటినీ కాజేసి ఇప్పుడు నేనున్నాను అని వర్ధనపేటలో చెల్లకుండా ఇక్కడ వరంగల్ లోక్సభకు వచ్చి నేను చెల్లడానికి రెడీగా ఉన్నాను అంటున్నాడు. అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా? చెప్పండి తమ్ముళ్ళారా. నాకు దేవుడు తమ్ముళ్ళని ఇయ్యలేదు, అన్నలని ఇయ్యలేదు. ఎందుకంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది, మీరందరూ కూడా నా సొంత అన్నదమ్ములు లెక్కనే నేను మిమ్మల్ని అందరినీ చూసుకుంటాను. నేను ఎప్పుడైనా నేను ఇక్కడే పుట్టినా, ఇక్కడే పెరిగినా, ఇక్కడే ఉండబోతున్నా, ఇక్కడే చేస్తా. కాబట్టి నేను వరంగల్ బిడ్డని, నేను సెంటర్లో ఉంటాను ఇక్కడ ఎక్సైజ్ కాలనీలో. ఏ రాత్రి అయినా ఎప్పుడైనా మీకు ఏ కష్టం వచ్చినా కూడా డాక్టర్ కడియం కావ్య మీకోసం రెడీగా ఉంటానని గుర్తుపెట్టుకోవాలి. ఎన్ఎస్యుఐ అనేది చిన్న సంస్థ కాదు, దేశవ్యాప్తంగా కూడా 50 లక్షల మంది ఉన్నారు. ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ కంటే ఎక్కువ సంఖ్య అని నేను నమ్ముతున్నాను. ఎట్లయితే కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ వాళ్ళ నట్టి విరిచి ఓడగొట్టి కాంగ్రెస్ అధికారాన్ని తీసుకొచ్చారో, అదే విధంగా దేశ స్థాయిలో కూడా కాంగ్రెస్ ని తీసుకురావాలి. అదంతా మీ భవిష్యత్తు భావితరాల చేతిలోనే ఉంది. కాబట్టి మీరే దానికి ముందుండి సోషల్ మీడియాలో ఒక్కొక్కరు సైనికుల్లా పనిచేయాలి, గ్రౌండ్ లో కూడా ఒక్కొక్కరు సైనికుల్లా పనిచేయాలి. మీకోసం యువ న్యాయం అనేది రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. అందులో చదువుతున్న ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ఇస్తూ అప్రెంటిస్ లెక్క ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే సంవత్సరానికి 30 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ప్రకారం మీకు ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే నరేంద్ర మోడీ చెప్పాడో సంవత్సరానికి 2 కోట్లు అన్నాడు. కాబట్టి అడగండి మిత్రులారా, మీరు ఏం చేశారు? మా బీజేపీ మీరు ఏం చేశారని మా వరంగల్కి మీరు ఎందుకు అడగడానికి వస్తున్నారని మీరు గట్టిగా అడగండి, నిలదీయండి. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేది మీరు ఊరూరా ప్రచారం చేయండి. కాంగ్రెస్ జెండా ఎగరాలి, అక్కడ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ నిలబడాలి అంటే మీ అందరి ప్రతి ఒక్కరి సహకారం మా అందరికీ అవసరం. కాబట్టి ఎట్లయితే అసెంబ్లీ ఎన్నికల్లో మీరు కష్టపడ్డారో నా కోసం మీ సొంత కళ భావించి మీ అందరు కూడా నాకు ఓటేసి మే 13వ తారీఖు చేతి గుర్తుకు ఓటేసి కడియం కావ్యని ఇక్కడ బంధు వెంకటన్న ఇంతకు చెప్పినప్పుడు నాకు ఏ విధంగా అయితే నా మీద అభాండాలను ఒప్పుకున్న బీజేపీ అభ్యర్థిని కొడతానని చెప్పాడో ఒక అన్నలాగా నాకు అనిపించింది. కాబట్టి ఆ అన్న వెనకాల ఇంతమంది తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు నాకు కూడా తమ్ముళ్ళే. కాబట్టి మిమ్మల్ని నేను కాపాడుకుంటాను, నన్ను మీరు గెలిపించుకోండి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరోసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ఇంత ఒక్కరు కూర్చున్న తమ్ముళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ